See, This meeting TCP is being త్రీ-వే recorded. టీసీపీ త్రీ-వే హ్యాండ్ షేకింగ్ అనేది మనము ప్యాకెట్ క్యాప్చర్ తీసుకోవాలి. అసలు ప్యాకెట్ క్యాప్చర్ అని తీసుకోవాలంటే కనుక మనము క్లయింట్కి అంటే యూజర్కి కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు మా సైడ్ నుంచి ఫైర్ వాల్ నుంచి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అంటే సింక్ ప్యాకెట్ వెళ్తుంది, బట్ దెర్ ఈస్ నో రిటర్న్ ట్రాఫిక్ ఫ్రమ్ ద డెస్టినేషన్ సర్వర్. ఇఫ్ మీకు టీసీపీ డంప్ ఒకవేళ ఎగ్జాంపుల్ చూపించాలంటే అంటే అసలు ఎట్లా ఉందంటే ఒక ఇమేజ్ అనేది తీసుకుంటాను, ఏదన్నా టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ చెక్ పాయింట్. సి ఇదే మనకు ఇంకా ప్యాకెట్ క్యాప్షన్ అంటే ఇది కనిపిస్తుందా? ఓకే, హలో, Okay, Anna. please confirm everyone. See, whenever you taking a packet capture on the firewall, okay, this is the not the correct syntax, because this syntax has been used by Linux I believe server, okay. This is not been run on the firewall, checkpoint firewall, but if you could see that what he has used means, see, like based upon this, whenever you run the packet capture on the firewall, right, means syntax, whenever you run the syntax on the firewall, you could see that he is 192.168.1.3 and the destination which he is trying, okay. చూడండి 192.168.1.3 అనేది సోర్స్ మిషన్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇస్ 157.66.238.48 on which port number he is trying means 80 means HTTP, okay. whenever he is trying to access from the browser, ఈ డొమైన్ నేమ్ అండ్ ఈ డొమైన్ నేమ్ అనేది మనకు ఐపీ అడ్రస్ గా కనపడుతుంది మనకు ఏది ఫైర్వాల్ లో. మనం సింటాక్స్ అనేది ఒకవేళ నీకు డొమైన్ నేమే కావాలంటే సింటాక్స్ అనేది ఉంటాయి. టీసీపీ టెంప్లో చాలా సింటాక్సెస్ ఉంటాయి. మనకు సింపుల్ గా సింటాక్సెస్ అనేది మనకు అర్థం కావాలంటే కనుక ఇవన్నీ నేను మామూలుగా సేవ్ చేసుకునేది. సో ఫార్ నేను ట్రబుల్ షూటింగ్కి ఏదైనా నేను యూజ్ చేశానంటే ఇవన్నీ నార్మల్గా యూజ్ చేస్తాను అనమాట. బట్ అన్ని అంటే బేస్డ్ అపాన్ సిరాను పట్టించి మీకు ఇది, బట్ రెగ్యులర్గా ఏదైనా కానీ ఒక జనరల్గా ఇష్యూ వచ్చిందంటే కనుక ఇది ఒకవేళ ఇది చూసుకోండి. టీసీపీ డమ్ -NNI ఎనీ హోస్ట్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇది అనమాట 138.35.220.21 అండ్ ద డెస్టినేషన్ అండ్ ద పోర్ట్ నెంబర్ విచ్ పోర్ట్ నెంబర్ he is trying to access, okay, 1812. Now if you are looking at this page, now we can clearly see that source is sending the request to the destination with the sync packet. Yes means sync, okay. Are you following, guys? Hello. Yes, Anna. yes. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీకు అర్థమైపోతే ఇది బేసికల్గా నేను ఇంతకుముందు ప్రీవియస్ ఆర్గనైజేషన్ పనిచేసేటప్పుడు వాళ్ళకి అనేది తెలియదు, బట్ స్టిల్ అనేది మేనేజ్ చేస్తున్నారు. బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఫర్దర్గా మన జాబ్ వచ్చిన తర్వాత టీసీడీ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్న తర్వాత మనం ఇవే అబ్జర్వ్ చేయాల్సింది. సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్, పోర్ట్ నెంబర్, ఓకే, సింక్ ప్యాకెట్ వస్తుంది. ఇప్పుడు సింక్ ప్యాకెట్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలి చెప్పండి, ప్లీజ్ కన్ఫర్మ్. ఇప్పుడు మన ఫైర్వాల్ నుంచి సింక్ ప్యాకెట్ వెళ్తుంది, నెక్స్ట్ సినాక్ అక్నాలెడ్జ్మెంట్ అంటే మనం నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఏం చెక్ చేయాలంటే సినాక్ ప్యాకెట్. ఇక్కడ చూడండి సినాక్ ప్యాకెట్ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ సోర్స్ అనేది ఇక్కడ 192.168.1.3 అండ్ డెస్టినేషన్ ఇస్ 157 and 168.238 and 4080 means sync packet, okay. If server is responding with a SYNAC packet, then during that time source will become as a 157. Are you getting? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి సినాక్ ప్యాకెట్ అంటే ఎస్ డాట్ వస్తే అది సినాక్ ప్యాకెట్ అనమాట. అంటే సర్వర్ రిప్లై ఇస్తుంది. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది, సర్వర్ అనేది రిప్లై ఇస్తుంది. దేనికి రిప్లై ఇస్తుంది? సోర్స్ రిప్లై ఇస్తుంది. చూడండి 157 168.238.48.80 అనేది సర్వర్ అనేది మనకు డెస్టినేషన్ అనేది రెస్పాండ్ వస్తుంది సోర్స్ కి విత్ సినాక్ ప్యాకెట్. సినాక్ అంటే ఇది ఎస్ డాట్ అంటే సినాక్. నెక్స్ట్ ప్యాకెట్ ఏముంటుంది అంటే ఇక్కడ చూపించలేదు కానీ నెక్స్ట్ ప్యాకెట్ ఏముంటుంది 192.168.1.3 it replaces towards to the destination. That packet how it becomes is it only dot
Okay, it won't show anything, it only shows the dot. It means dot means acknowledgement. Here clearly it's saying, right, సింక్ ప్యాకెట్ సినాక్ అంటే ఏస్ డాట్ ఉంది. నెక్స్ట్ ప్యాకెట్ ఏముంటా అంటే సోర్స్ నుంచి సర్వర్ కి రిప్లై వస్తుంది డెస్టినేషన్ కి. అప్పుడు ఏమొస్తుంది అంటే ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నప్పుడు డాట్ అనేది వస్తుంది. ఓకే, ఇది అర్థమైందా? టీసీపీ డంప్ అనేది ఇది కూడా ఇంకొకటి నేను ఒకటి సింపుల్ గా మీకు రాసుకున్నాను, ఒకవేళ ఫర్దర్ గానే. టీసీపీ డంప్ ఈస్ ఎ డీబగ్గింగ్ టూల్ ఆన్ చెక్ పాయింట్ ఫైర్వాల్. టీసీపీ డంప్ ఈస్ యూజ్డ్ టు క్యాప్చర్ ద ట్రాఫిక్ అట్ ఇంటర్ఫేసెస్ లెవెల్ అండ్ ఇట్ చెక్స్ ద ట్రాఫిక్ ఈస్ పాసింగ్ త్రూ ద ఇంటర్ఫేస్ ఆర్ నాట్. ఇది మామూలుగా ఇది ఏంటంటే ఇంటర్ఫేసెస్ లెవెల్లో ఒకవేళ నేను ఇక్కడ టీసీపీ డంప్ మైనస్ ఎనీ అనేది కొట్టినాను అంటే అక్కడ ఇంటర్ఫేస్ నేమ్ మెన్షన్ చేయలేదు. ఇంటర్ఫేస్ నేమ్ అంటే ఈ డయాగ్రామ్ అనేది నేను చూసినాను అందుకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లో ఇది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఇంటర్ఫేస్ అంటే పాయింట్ వేర్ ప్యాకెట్ ఇంటర్స్ టు ద పాయింట్. ఇక్కడ మీకు చెప్పినా కదా, నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను. ఇది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట, ఇది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఎక్కడ ట్రాఫిక్ అనేది ఎంటర్ అవుతుంది, ఒకవేళ దీనికి అనేది ఇక్కడ రౌటర్ కి ఇది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట, ఇది ఒక ఇంటర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు ఫైర్ వాల్ కి చాలా ఇంటర్ఫేసెస్ కాన్ఫిగర్ చేయొచ్చు, మేబీ డిఫరెంట్ నెట్వర్క్స్ కి. అప్పుడు ఎన్ అనేది పెడతాం. ఎన్ అనేది పెడితే మామూలు నార్మల్ గా ఎన్ అనేది పెట్టాలి. ఎన్ అనేది పెడితే మనకు ఏ ఇంటర్ఫేస్, అన్ని ఇంటర్ఫేస్ పైన మనం ప్యాకెట్ క్యాప్చర్ తీసుకున్నట్టు అర్థం అనమాట. ఓకే, ఓకే అన్న. అర్థమవుతుంది? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది టీసీపీ డంప్. మనం ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఫైర్ వాల్ అనేది ప్యాకెట్ క్యాప్చర్ ఎట్లా తీసుకుంటాం ఏంటనేది టీసీపీ డంప్ యూజ్ చేసేసి అనేది చెప్తాం. ఈ టీసీపీ డంప్ ప్యాకెట్ క్యాప్చర్ అనేది అన్ని ఫైర్ వాల్లో టీసీపీ డంప్ ఏనన్నా, ఒకవేళ చెక్ పాయింట్ ఫైర్ వాల్ అంటే కన్నా చెక్ పాయింట్ ఫైర్ వాల్లో కాదు, అన్ని ఫైర్ వాల్లో టీసీపీ డంప్ అనేది కామన్ అనమాట. టీసీపీ డంప్ అనేది ఒక టూల్, అది ప్యాకెట్ క్యాప్చర్ టూల్ అన్నమాట. అది ఇంటర్ఫేసెస్ లెవెల్లో ప్యాకెట్ క్యాప్చర్ అనేది తీసుకుంటుంది. ఆ ప్యాకెట్ క్యాప్చర్ తీసుకొని ఇంటర్ఫేస్ లెవెల్లో అంటే ఇంటర్ఫేస్ లెవెల్లో తీసుకొని ప్యాకెట్ అనేది ఇంటర్ఫేస్ లో ఎంటర్ అయ్యి బయటకు ప్యాకెట్ లో ఇంటర్ఫేస్ లెవెల్లో బయటకు వెళ్తుందా లేదా అనేది టీసీపీ డంప్ అనేది ప్రతి ఫైర్ వాల్, అంటే పాలోల్టోనైనా ఒకటే, ఫార్టినైట్ అయినా ఒకటే, తర్వాత ఇది చెక్ పాయింట్ అయినా ఒకటే. ఇప్పుడు ఫైర్ వాల్ కాబట్టి ఈ ప్రోడక్ట్ అనేది ఒక కమాండ్, అంటే ప్యాకెట్ క్యాప్చర్ ఇంకొక కమాండ్ ఉన్నది, అది ఎఫ్డబ్ల్యూ మానిటర్ అనమాట. ఇది రాను అనేది డెప్త్ అవుతుంది. ఫస్ట్ ఓవరాల్ గా అనేది జస్ట్ బేసిక్ అనేది మీకు ఇది ఒకటి అనేది మీకు ఐడియా ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, సోర్స్ అనేది డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నాడు, ఫస్ట్ మీరేం చెక్ చేస్తారు చెప్పండి, అందరు చెప్పండి 1 by 1. Recently, like you worked on one scenario, okay, where user is trying to access the destination, but he said he is not able to access. Okay, in interviewer, like he will ask a question like recently, like which issue you resolved by yourself or you didn't resolve by yourself, like how it was resolved by others. If he has asked the question, like what you are going to answer this question. Okay, please answer. First, we will ping that destination IP address in user's laptop. It will not ping means again we try to trace route command, and we will use destination IP address. It will pinging means again we will check firewall logs, and there it is not showing means we will check the in trace route where that packet is dropped. We will find that IP address. Based on that IP address, it is routing to any router means there we will check logs in router. Like obviously he won't face any issue, okay, because it means the destination is up. Okay, and next what he is going to check, he is telling he will do the trace route towards the destination. Okay, he will check on which hope maybe it is going to be like stop. Maybe if it is stopping at router, or maybe it is stopping at the firewall, on the hope we need to log in and we need to check like for what reason it is stopping. Okay, are you following, guys? ఎస్ అన్న. ఓకే, ఇది చాలా సార్లు చెప్పినాను. మనం జనరల్ గా ఏ ట్రబుల్ షూటింగ్ కాల్ జాయిన్ అయినా కానీ మనం బేసిక్ అన్నమాట, మనం చెక్ చేయాలి, లాగ్ చెక్ చేస్తే ఇప్పుడు తెలిసిపోతుంది ఆ ఫైర్ వాల్ డ్రాప్ అవుతుందా లేదా. ఓకే, ఫైర్ వాల్ అనేది డ్రాప్ చేస్తుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫైర్ వాల్ డ్రాప్ చేస్తే రూల్స్ చెక్ చేయాలన్న. రూల్స్ డిఫైన్ చేయాలి. చెప్పండి భాష, చాంద్ ఏం చెప్తున్నావు?
అదే రూల్స్ డిఫైన్ చేయాలి ఫైర్ వాల్ రూల్స్ డిఫైన్ చేయాలంటే రూల్స్ కాన్ఫిగర్ చేయాలి, ఎందుకంటే ఫైర్ వాల్ డ్రాప్ అవుతుందని కాబట్టి. కరెక్టా? అవునన్నా. ఓకే, కరెక్ట్, అంతే. ఇప్పుడు ఎందుకంటే ఫైర్ వాల్ అని డ్రాప్ చేస్తుందంటే రూల్ అనేది డిఫైన్ లేదు కాబట్టి మన రూల్ కాన్ఫిగర్ చేయాలంటే మనం ఇన్ఫార్మ్ చేయాలి రిక్వెస్టర్కి, దిస్ ఈస్ ద న్యూ రిక్వెస్ట్, ఓకే, విచ్ యూ ఆర్ గోయింగ్ టు ట్రైంగ్ టు యాక్సెస్ ద డెస్టినేషన్, దిస్ ఇస్ ద న్యూ రిక్వెస్ట్, యూ నీడ్ టు రేజ్ ఏ సపరేట్ రిక్వెస్ట్ టు ఇంప్లిమెంట్ అంటే మనం ఫైర్ వాల్ పైన రూల్ కాన్ఫిగరేషన్ అంటే టు ఇంప్లిమెంట్ ద రూల్ ఆన్ ద ఫైర్ వాల్, ఓకే, విచ్ ఎవర్ ఇట్ ఈస్ రికార్డ్ న్యూ, స్టాప్ ఓకే. అయింది. అవునా? రికార్డ్ అరే స్టాప్ సిను, రికార్డ్ స్టాప్ అయిందా? Maybe I will check whether I don't have option to record. See, no, nada leda. I think someone is waiting for lobby. See, okay, రికార్డ్ కాకపోతే మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే తరచుగా మనం డిస్కస్ చేసేటివే. ఇప్పుడు మనం రూల్ అనేది కాన్ఫిగర్ చేయాలి, మనకు అర్థమైపోతుంది, మనకి ఇన్ఫార్మ్ చేస్తాం. ఒకవేళ నిన్ను రిక్వెస్ట్ అనేది అంటే యూజర్ అనేవాడు రూల్ అనేది కాన్ఫిగర్ చేయమని చెప్తాడు, చెప్తే మీరు చేస్తారా? ప్లీజ్ ఆన్సర్. రూల్ కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ ప్యాకెట్ క్యాప్చర్ చేయాలి కదా. మనం కన్ఫర్మ్ చేసుకున్నాం, మనకు రూల్ అనేది లేకపోవడం వల్ల ఆ ప్యాకెట్ అనేది డ్రాప్ అవుతుంది, మనం రూల్ కాన్ఫిగర్ చేయాలని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు రూల్ అనేది కాన్ఫిగర్ చేయమని నేను యూజర్ అని అడుగుతున్నాడు, చేస్తావా? లోకేష్, యూ కెన్ ఆల్సో ఆన్సర్ ద క్వశ్చన్ ఆర్ ఎవ్రీ వన్. అంటే ప్రసాద్, యూజర్ అడిగితే చేయం కదన్నా, అంటే అంటే కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అంటే మన yes, హయ్యర్ చెప్తేనే కదా చేసేది మన మేనేజర్. ఇది వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మేనేజర్ అంటే ప్రతిదీ ఏదైనా కానీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇంపార్టెంట్ అన్నమాట. ఏది మనకు ఏది ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది మ్యాటర్ కాదు, ఫస్ట్ నీకు ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనము నాకు వచ్చు కదా అని మనం చేయకూడదు, ఏదైనా కానీ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. ఇది ఒక రిక్వెస్ట్, న్యూ రిక్వెస్ట్, యూ నీడ్ టు రేజ్ రిక్వెస్ట్ అండ్ యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్. once it has get the approval from everyone, so I can implement the rule, okay. I can't implement the rule on the fly if you're requesting, because I need to follow the process, okay, which everyone is following. And once everyone has approved, then I can implement the rule on the firewall, okay. Still, if it is an emergency, like it is impacting the production, then what we need to do? ఎనీవన్ కెన్ ఆన్సర్. అది ఇంపాక్ట్ అవుతుంది, చాలా ఇంపాక్ట్ అవుతుంది, నిన్ను ప్రెజర్ పెడతాడు కాలం తర్వాత రూల్ అనేది కాన్ఫిగర్ చేయమంటున్నాడు, ఏం చేస్తారు? ఏదో ఒకటి జనరల్ ఆన్సర్ చెప్పండి. ఒకవేళ నేనైతే ఏం చేస్తాను? ప్రసాద్, ఎవ్రీవన్, పెద్దిరెడ్డి, దస్తగిరి, చెప్పు, నువ్వేం చేస్తావు? ఒకవేళ నిన్ను కాన్ఫిగర్ చేయమని చెప్తున్నాడు, ఏం చెప్తావు నువ్వు? చేయను, బ్లాక్ చేస్తాను. అప్రూవల్ రావాలన్న మేనేజర్ నుంచి. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అంటే నేను రూల్ కాన్ఫిగర్ చేయమని చెప్తున్నారు, చేయమంటే ఎట్లా? వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కదా. మనకు అడ్మిన్ అదే మనకు మేనేజ్మెంట్ నుంచి రావాలి కదా, అప్రూవ్ రావాలి కదా. మేనేజర్ నుంచి కన్ఫర్మేషన్ మెయిల్ ఒకసారి తీసుకుంటాం. అది కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అతను రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, బట్ మనకేం కావాలి? మీరు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది మేనేజ్మెంట్ నుంచి నాకు మెయిల్ అనేది మనకు పంపమని చెప్పు, తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే నీకు నీ సేఫ్టీగా, నీ జాబ్ పరంగా సేఫ్టీగా ఉండడం కోసం మనం ఏంటంటే మనకు ఒక డాక్యుమెంట్ రూపంలో మనకు మెయిల్ అనేది ఉండాలి, ఓకే. మనం ఫ్లైలో రూపంలో మనం అనేది ఇంప్లిమెంట్ చేయము. మెయిల్ వచ్చిన తర్వాత అయినా కానీ ఏం చేస్తామంటే ఒక ఎమర్జెన్సీ చేంజ్ అనేది రేజ్ చేస్తాం. Change is nothing but you are doing something on the firewall, okay. If you are doing emergency change, means there is some production is impacting, means user traffic is impacting, and we need to raise that change immediately on emergency basis with the prior approval, okay. We can't implement the rule without approval anything, okay. And we need to inform the requester, like who is managing the device, and who is the like manager for the device. Maybe like in my previous organization, some of the devices is managed by one person, okay. We need to inform me, like please get the approval from him, and so I can implement the rule. Or we can ask him, like can you call him and can you pull him in the call, and I will raise an emergency change, and I will inform him like whichever change I raised by me, and I will I'm going to provide the change number to him, and he has to approve the change, so I can implement the change.
ఐ కాంట్ ఇంప్లిమెంట్ ద చేంజ్. ఓకే, ఇది చాలా ప్రాసెస్ అనమాట, ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకవేళ మీకు ఫర్దర్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకు అసలు అనేది మనం వితౌట్ ప్రయర్ అప్రూవల్ తోటి మనం ఏం చేంజ్ చేయకూడదు, ఫైర్ వాల్ తోటి మనము చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఓకే అన్న. ఆల్మోస్ట్ అనేది నేను ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అనేది ఆల్మోస్ట్ అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది. స్టార్టింగ్ లో కూడా ఒక క్వశ్చన్ చెప్పినాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. డివైస్ అనేది మనకు డౌన్ ఉంది, ఒక ఇన్సిడెంట్ అనేది అలర్ట్ వచ్చింది, అప్పుడు మీరు ఏం చేస్తారనేది చెప్పినాను. ఎవరైనా ఒక అతను ఫస్ట్ ఒక 1 minute లో తొందరగా చెప్పండి ఆన్సర్. డివైస్ డౌన్ వచ్చింది, ఒక అలర్ట్ వచ్చింది మీకు, వచ్చినప్పుడు మీరు ఇన్సిడెంట్ అనేది ఎట్లా ట్రబుల్ షూటింగ్ చేస్తారు ఏంటి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. నేను ఎంటిటీ డేటాలో చేసేటప్పుడు ఇదే నా రూల్ అనమాట. అంటే నేను ఫస్ట్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు నేను చాలా వర్క్ చేసినాను, బట్ సెకండ్ ఆర్గనైజేషన్ ఎంటిటీ డేటాలో మనకు ఇది ఎంఎన్సీలో జాయిన్ అయినప్పుడు మనకు వర్క్ ఏం పెద్దగా ఉండదు, జస్ట్ సింపుల్ వర్క్ ఉంటుంది. కానీ ఆ వర్క్ మనం చాలా కేర్ఫుల్గా చేయాలి. ఏదైనా సింపుల్ మిస్టేక్ చేసినా కానీ పెద్ద తలనొప్పి. ఇప్పుడు డివైస్ డౌన్ అనేది ఒక అలర్ట్ వచ్చింది, మనం ఏం చేయాలి? ప్రసాద్, ఎనీవన్ కెన్ ఆన్సర్. లాక్స్ చెక్ చేయాలన్నా? తప్పు. లాక్స్ ఎందుకు చెక్ చేస్తావు డివైస్ డౌన్ ఉంటే? లాక్స్ ఎట్లా అసలు లాక్స్ అక్కడ ఫీల్డ్ ఇంజనీర్ టీమ్ కి కనెక్ట్ అయ్యేసి ఫస్ట్ ఒకసారి కన్సోల్ యాక్సెస్ తీసుకొని చెక్ చేస్తాం. వెరీ గుడ్. ఓకే, తర్వాత ఇంకా ఫస్ట్ అనేది ఫీల్డ్ ఇంజనీర్ చెక్ చేయకంటే ముందు మనం కొన్ని చెక్ చేయాలి, బేసిక్ హెల్త్ చెకప్ చేయాలి. ఓకే, మనం ఏం చేయాలి? డైరెక్ట్ గా ఏంటంటే ఇప్పుడు నీకు ఒక ఇన్సిడెంట్ వచ్చింది, ఆ ఇన్సిడెంట్ బేస్డ్ అపాన్ ది ఇన్సిడెంట్స్ వీ కాంట్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద సైట్ సపోర్ట్ టీమ్ ఆర్ లోకల్ ఇంజనీర్ టు వెరిఫై ద డివైస్. బిఫోర్ దట్ వీ నీడ్ టు వెరిఫై సమ్ బేసిక్ చెక్స్. I inform before as well. If anyone has remembered, please. First we will check that in Yeah. putty we will that IP address is it is in active or not. In putty we will Very try good. to Means yes, we will try to access the device. Very good. Means if device is responding to the putty, then obviously device is not down. We need to investigate like for what reason alert has been triggered. అంతే కదా లొకేషన్, అంతే కదా అందరూ? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, డైరెక్ట్లీ మనం సపోర్ట్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయకూడదు. ఫస్ట్ వీ నీడ్ టు యాక్సెస్ ద డివైస్ విత్ ద పుట్టి, వెదర్ పుట్టి ఈస్ రెస్పాండింగ్ టు ద డివైస్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ రెస్పాండింగ్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ మీన్స్ దెర్ ఈస్ నో ఇష్యూ, బట్ స్టిల్ alert has been triggered. For what reason it has been triggered, that we need to investigate. Okay, no need to like engage the site support team for this issue. Sometimes like what I seen, okay, one of my colleague, he did one blunder mistake. Okay, he got a one incident and like cluster down incident. Okay, maybe this cluster is not familiar. Okay, ఇంతవరకు నేను డిస్కస్ చేయలేదు క్లస్టర్ గురించి, బట్ ఒక డౌన్ అనేది ఇష్యూ వచ్చింది. డైరెక్ట్ గా డౌన్ ఉందని చెప్పేసి సైట్ సపోర్ట్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాడు. ఆ సైట్ సపోర్ట్ టీం వాళ్ళు ఎట్లా అంటే ఫ్లైట్ వేసుకొని సైట్ సపోర్ట్ టీం ఆ డేటా సెంటర్ లోకి వెళ్ళి ఆ డివైస్ ని వెరిఫై చేసినారు. డివైస్ అంతా వెరిఫై చేస్తే డివైస్ లో ఏం ప్రాబ్లం లేదని ఆ తర్వాత అనేది ఎస్కలేట్ చేసినారు. ఎందుకు మమ్మల్ని ఇంత ఫ్లైట్ ఎక్కించి మేము అంత దూరం పోయి చెప్పినారు, ఆ డివైస్ అనేది అప్పు ఉంది కదా, మీరు వెరిఫికేషన్ చేసినారు లేదంటే తర్వాత మేనేజర్కి అనేది ఆ మెయిల్ అనేది ఎస్కలేట్ అయింది. మేనేజర్ అనేది చెప్పినాడు, మేము చెక్ చేసినాం. ఫస్ట్ ఇనిషియల్గా ఏం చెక్ చేసినాం? పింగ్ చేసినాం, డివైస్ అనేది పింగ్ అవుతుందా లేదా. పింగ్ అవుతుంది మరి డౌన్ అనేది చూపిస్తుంది అంటే పుట్టి ఓపెన్ చేసి డివైస్ లాగిన్ అయినాం. జస్ట్ ఊరికే మీకు అలర్ట్ వచ్చింది డౌన్ అని అలర్ట్ వచ్చినంత మాత్రాన డివైస్ డౌన్ ఉన్నట్టు కాదు. అతను సింపుల్ మిస్టేక్ చేసినాడు. ఆ మిస్టేక్ వల్ల అతను డైరెక్ట్ గా మేనేజర్ తిట్టినాడు. ఇంత బేసిక్ అనేది మీకు తెలియకుండా అసలు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అతను 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాత్రం అది సింపుల్ బేసిక్ అనేది అది తెలియదు అనమాట. డౌన్ ఉంటే డౌన్ ఉన్నట్టు కాదు, డివైస్ డౌన్ ఉన్నట్టు కాదు. ఫస్ట్ మనం బేసిక్ చెక్ చేయాలి. ఏంది? పింగ్ చేయాలి, డివైస్ కి పింగ్ అవుతుందా లేదా. నెక్స్ట్ డివైస్ అనేది పుట్టినది మనం ఓపెన్ చేసి యాక్సెస్ చేయాలి, ఓపెన్ అవుతుందా లేదా. ఓపెన్ అయింది తర్వాత మనం క్లస్టర్ స్టేటస్ చెక్ చేయాలి, అంటే డివైస్ స్టేటస్ చెక్ చేయాలి. ఓకే, అప్ ఉంది. తర్వాత అప్ టైం చెక్ చేయాలి, డివైస్ అనేది ఎప్పటి నుంచి అప్ ఉందని చెప్పేసి. ఇది అనేది బేసిక్ గా. ఓకే ఓకే అన్న. ఓకే, ఇప్పుడు నేను ప్యాకెట్ క్యాప్చర్ గురించి తీసుకున్నాను, అది గురించి తీసుకున్నాను, బట్ స్టిల్ నేను ఇది అనేది కవర్ చేయలేదు అనమాట. ఏది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సోర్స్ మెషిన్ దగ్గర నుంచి రౌటర్ దగ్గరికి ఇప్పుడు మనం సిస్కో ప్యాకెట్ ట్రేసర్ లో మనం ల్యాబ్ చేయాలి. అంటే
ల్యాబ్ అనేది ఇప్పుడు డివైసెస్ కనెక్ట్ చేసి, ఇప్పుడు స్విచ్లో కనెక్ట్ చేసి, రౌటర్ కనెక్ట్ చేసి, ఇది సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో మనం చేయొచ్చు. ఓకే, తర్వాత ఫైర్ వాల్లో చేయాలంటే ఫైర్ వాల్లో నేను ల్యాబ్ అనేది నేను చేయాలి. ఫస్ట్ అనేది ల్యాబ్స్ అనేది చేయట్లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే ల్యాబ్ అనేది చేయడానికి కొంచెం టైం పడుతుంది. నేను వేరే ఊరి దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ అనేది తీసుకోవాలి. ల్యాప్టాప్ అనేది ప్రజెంట్ నా దగ్గర లేదు. బట్ ఇది అనేది ఫస్ట్ ల్యాబ్ చేయకముందు దీంట్లో మీకు బేసిక్ అనేది ఐడియా ఉండాలి. ఇప్పుడు ల్యాబ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంది, ల్యాబ్లో అనేది ఈ బేసిక్ స్విచ్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది, రౌటర్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది, ఫైర్వాల్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది అని తెలిసినాలి. ఇప్పుడు స్విచ్ అనేది ఫంక్షనాలిటీ ఏంటి, రౌటర్ ఫంక్షనాలిటీ ఏంటి, ఎనీవన్ కెన్ ప్లీజ్ ఆన్సర్. ల్యాబ్ చేయకముందు ఫస్ట్ అనేది స్విచ్ ఫంక్షనాలిటీ ఏంది, రౌటర్ ఫంక్షనాలిటీ ఏంది, అసలు ఆర్ప్ అంటే ఏంది, ఇంటర్నల్ నెట్వర్క్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ నెట్వర్క్ అంటే ఏంటి, ఇవి అనేది బేసిక్గా కొన్ని టెర్మినాలజీ వర్డ్స్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అందరు క్లియర్ ఉన్నాయా? స్విచ్ అనేది ఏం చేస్తుంది, రౌటర్ ఏం చేస్తుంది, ఏదైనా మీకు ఐడియా అంటే చెప్పండి ఎవరైనా కానీ. Switching mainly used for switching only. It is a layer 2 and layer 3 switches are there. When comes to layer 2 switches, it will not support for routing. When comes to layer 3 switches, it will support both switching and routing. Switches mainly behavior is broadcasting only. When comes to router, mainly we will use for communication between two different subnets. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, లోకేష్ ఆన్సర్ చెప్పింది. లోకేష్ అంతే. ఇప్పుడు స్విచ్ అనేది నేను చాలాసార్లు చెప్పినాను, స్విచ్ అనేది ఏం చేస్తుందంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ కనెక్టెడ్ టు ద డివైసెస్. ఓకే, నేను ఇంత ముందు చెప్పినాను వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ కనెక్టెడ్ టు ది డివైస్ ఇన్ ద ఫస్ట్ టైం. ఓకే, ఇన్ ఫస్ట్ టైం వాట్ స్విచ్ డస్, ఇట్ సెండ్స్ ద ఆర్ప్ రిక్వెస్ట్ టు ద కనెక్టెడ్ డివైసెస్. ఓకే, స్విచ్ అనేది ఆర్ప్ రిక్వెస్ట్ పంపిస్తుంది అంటే అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. అంటే స్విచ్ కు ప్యాకెట్ ఇచ్చింటుంది, ఈ ప్యాకెట్ అనేది కనెక్టెడ్ డివైసెస్ ఒక 2-3 పీసెస్ ఏదైనా ఉంటుంది, ఈ సోర్స్ అసలు ఒక డెస్టినేషన్ పింగ్ చేస్తుంటాడు. అప్పుడు స్విచ్ అనేది ఐపీ అడ్రస్ అది సేవ్ చేసుకోదు. స్విచ్ ఇట్ స్టోర్స్ ఓన్లీ మ్యాక్ అడ్రస్. ఓకే, ఇప్పుడు లొకేషన్ నోట్గా స్విచ్ అనేది 2 టైప్స్ ఉంటాయి అనమాట. లేయర్ 2 స్విచెస్ ఉంటాయి, లేయర్ 3 స్విచెస్ ఉంటాయి. లేయర్ 3 స్విచ్ అంటే లేయర్ 3 స్విచ్ లో ఐపీ అడ్రస్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. బట్ ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లేయర్ 3 స్విచెస్, ఐఎమ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లేయర్ 2 స్విచ్. ఓకే, ఫస్ట్ లేయర్ 2 స్విచ్ ఏం చేస్తారంటే కొత్త ఐపీ అడ్రస్ అనేది మనం ఒక పింగ్ చేస్తుంటే స్విచ్ కి వాట్ ఎవర్ ఇట్ హాస్ కనెక్టెడ్, ఎవరు ఈ ఐపీ అడ్రస్ అనేది ఎవరు అనేది రిక్వెస్ట్ అందరు బ్రాడ్కాస్ట్ చేస్తా ఉంటా. బ్రాడ్కాస్ట్ అంటే వాట్ ఎవర్ ఇట్ హాస్ కనెక్టెడ్ టు ద డివైస్ ఇట్ సెండ్స్ ద ఆర్ప్ రిక్వెస్ట్. ఓకే, ఆర్ యూ ఫాలోయింగ్ గైస్? yes సార్ ఓకే, ఆర్ప్ రిక్వెస్ట్ అనేది స్విచ్ అనేది ఆర్ప్ రిక్వెస్ట్ పంపిస్తుంది, బ్రాడ్కాస్ట్ చేస్తుంది అన్ని దానిలోకి. ఎవరు మీ ఐపీ అడ్రస్ పంపించిన తర్వాత ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఐపీ అడ్రస్ 10.10 ఈ నెట్వర్క్ నుంచి ఈ ఐపీ అడ్రస్ నుంచి 20.20.20కి పింగ్ చేస్తాడు. ఈ స్విచ్ కి ఒక 3-4 కనెక్ట్ ఉంటాయి, అంటే డిఫరెంట్ 30 నెట్వర్క్, 40 నెట్వర్క్, 50 నెట్వర్క్, 20 నెట్వర్క్ కి. ఇప్పుడు సోర్స్ 20 నెట్వర్క్ అనేది రిప్లేస్, స్విచ్ అనేది ఆర్ప్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తుంది, అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్ చేస్తుంది. ఇప్పుడు 1 మినిట్ ఏంది నాకేం చెప్పలేదు, ఏంది ఫోటోలు ఎవరు వెంటరా నాదులతో మేమన్నాడు. స్విచ్ అనేది కనెక్టెడ్ డివైస్ అంటే సోర్స్ అనేది 10 నెట్వర్క్ నుంచి 20 నెట్వర్క్ కి పింగ్ చేస్తున్నాడు. ఓకే, పింగ్ చేస్తుంటే స్విచ్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తాడు అన్ని కనెక్టెడ్ డివైస్. నెక్స్ట్ విచ్ ఎవర్ ఈస్ 20 నెట్వర్క్ దట్ డివైస్ ఓన్లీ ఇట్ రిప్లేస్ టు ఇది నేనే ఐపీ అడ్రస్, ఇది నా మ్యాక్ అడ్రస్ అనేది చెప్తాది. చెప్పడం వల్ల అప్పుడు ఏం చేస్తుంది స్విచ్ ఆ మ్యాక్ అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది, ఏది 20 నెట్వర్క్. నెక్స్ట్ టైం సోర్స్ అనేది 20 నెట్వర్క్ అనేది పింగ్ చేస్తుంటే అన్ని డివైసెస్ కి, అన్ని కనెక్టెడ్ డివైస్ కి ఇట్ డస్ నాట్ సెండ్ ద ఆర్ప్ రిక్వెస్ట్ టు ఆల్ ద కనెక్టెడ్ డివైసెస్. ఓకే, ఇట్ సెండ్స్ ద ఆర్ప్ రిక్వెస్ట్ టు ఓన్లీ ద రెస్పెక్టివ్ డెస్టినేషన్, because switch knows the arp entry, means switch knows the MAC address of the destination. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ల్యాబ్ చేసేటప్పుడు బేసిక్ గా అనేది స్విచ్ అనేది అన్ని ఫస్ట్ ఇనిషియల్ గా ఒకవేళ ఆర్ప్ అనే అంటే మ్యాక్ అడ్రస్ అనేది తెలియకపోతే ఏదైతే డెస్టినేషన్ అయితే సోర్స్ అయితే పింగ్ చేస్తున్నాడో ఆ స్విచ్ అనేది ప్రతి ఒక్క దానికి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అంటే ఎవరు ఈ ఐపీ అడ్రస్ అనేది నా దగ్గర ఐపీ అడ్రస్ సంబంధించిన మ్యాక్ అడ్రస్ లేదని చెప్తుంది. దెన్ ఇట్ రిప్లేస్ ద రెస్పెక్టివ్ డివైస్ అనేది రిప్లై ఇస్తుంది. మిగతా డివైసెస్ డిఫరెంట్ డివైసెస్ అనేది డ్రాప్ చేస్తుంది, ఎందుకంటే అది నా ఐపీ అడ్రస్ కాదు కాబట్టి అది రిప్లై అయ్యేది. ఓన్లీ
డెస్టినేషన్ మాత్రం వెళ్ళిపోయిస్తుంది. ఇది నా డెస్టినేషన్, ఇది నా మ్యాక్ అడ్రస్. నెక్స్ట్ వెన్ అవర్ నెక్స్ట్ సోర్స్ is trying to access to the destination with the 20 network, it won't send all the it won't broadcast to the connected because switch knows the MAC address of the destination. ఓకే, అర్థమైందా? అసలు ఆర్ప్ అంటేనే మీనింగ్ అది. ఆర్ప్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. అడ్రస్ ని రెజల్యూషన్ చేయాలి. ఎట్లా అంటే ఐపీ అడ్రస్ నుంచి మ్యాక్ అడ్రస్. అండ్ స్విచ్ వర్క్స్ ఆన్ ద లేయర్ 2 which we discussed on yesterday, OSI layer, which